హలో ఫ్రెండ్స్, ఇవాళ మా బావని ప్రాంక్ కాల్ చేస్తున్నాము. అది మా బావకి తెలియకుండా అన్నోన్ నెంబర్ నుంచి చేసి ప్రూవ్ ఎలా వేసినామో అట్లా ప్రాంక్ కాల్ చేపిస్తున్నాము. మొత్తం మా బావని వాళ్ళు ఆడుకోవాలి. మాకు ఇక్కడ టైం పాస్ దాకా ఆడుకుంటున్నాము. మీరు అంతా ఏమనుకోకండి. ఫాలో అవుతున్నాను. తెలిసిన విషయం మళ్ళీ సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మీరు వైఫ్ అవుతా లేదండి, అసలు చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. మీ హార్ట్లో ఉంటా, ఇక్కడ ఏడుండా మీ హార్ట్లో ఉంటా మీరు ఒప్పుకుంటే. అవునండి. అంటే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు చెప్పకుండా గర్ల్ ఫ్రెండ్ ఎట్లా వచ్చింది మీకు? నేనే కదా మీ గర్ల్ ఫ్రెండ్. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా, నేను ఎప్పటి నుంచో నన్ను చూడలే ఒక్కసారి కూడా. చూడలేదా? నేను చూస్తూనే ఉంటా, ఎప్పుడు చూస్తూనే ఉంటాను. మీ ఎంత ఎదుగుతుంది ఒక్కసారి మాది కూడా ఇసుకలోనే అండి. అవునండి. ఏమంటారు మీరు ఫస్ట్ ఓకే అంటే నేను డైరెక్ట్ ఇంటికి వస్తాను. శాలిని నా పేరు. ఇంటి పేరు మీకు తెలియదా? నేను మీ ఇంటి పేరే మా నా ఇంటి పేరు. అంటే నువ్వు ఇస్తాను ఇంటి పేరు, నేను నా ఇంటి పేరు పెట్టుకుంటా. ఎందుకు? మళ్ళీ ట్రూగా మీకు తెలియదండి. నేను మిమ్మల్ని తీసుకుంటాను చూస్తాను. ఒక అమ్మాయి చూసుకుంటా చెప్తాను. మీ నంబర్ నేను తీసుకోవడం ఎంత ట్రై చేసినా తెలుసా? చాలా కష్టపడ్డా. ఏమంటారు చెప్పండి అలా ఒకసారి. కల్వా అంటే నేను ఇష్టం లేదా నీకు? ఒక అమ్మాయి ఇష్టపడుతుందని చెప్తే అది కూడా అర్థం చేసుకోలేదా? చేస్తలేదు. ఒకటి చెప్తున్నానండి, నేను ఓకే అని చెప్తే పెళ్లి చేసుకున్నాక రెడీ ఉన్నా. పక్కన ఎవరు లేరండి, మా ఫ్రెండ్ అమ్మాయి అమ్మ వాయిస్ అట్లా వస్తుంది. ఎక్కడ కావాలి చెప్పండి. అంటే సరే కాలేజ్ ఒప్పుకుంటారా? పెళ్లి చేసుకుంటారా? మీరు చెప్పండి. నాకు మీ ముందు మాట్లాడాలంటే భయం అవుతుంది. మీ మీద ప్రేమ ఎక్కువైపోతుంది. లేదండి, మీతో మాట్లాడాలని ఉంది కానీ మీ మీద ప్రేమతో మాటలు వస్తలేవు. ఫోన్ లాంటివి మాట్లాడవచ్చు, డైరెక్ట్గా కదండి. సరే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? పెళ్ళి చేసుకుంటారా? పక్క పెళ్ళి చేసుకున్నాం, ఇంకా మాట ఎందుకు? మాట్లాడచ్చు కదా కొద్దిసేపు. అంత బిజీగా ఉన్నారా మీరు? ఏం బిజీ? నాకనే ఎక్కువ బిజీ. ఎవరున్నారు చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ అంటే చెప్పేసాను, ఏమంటుంది చెప్పారా మరి నాకు? చెప్పండి. అన్నో నెంబర్ ఎందుకు అనుకుంటున్నా? మళ్ళీ ఫాలో అవుతున్నాను ఈ రోజు నుంచి. అలా మీ సిన్సియారిటీ అంటే ఇష్టము, మీరు మాట్లాడే విధానం ఇష్టము. మీకైనా మంచిగా దొరుకుతారా నాకు? చెప్పండి. మీ హెయిర్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్ మీ ఇష్టం. మీ వాయిస్ అంటే ఇంకా ఇష్టం నాకు. కలిసరే చెప్తారా? అంటే ఫోన్లో చెప్పారా? నా మీద ఇష్టం ఉందా మీకు కొంచెం అన్నా? అంటే నా వాయిస్లో తెలుస్తుంది నీ మీద ప్రేమ ఎంత ఉందో. ఇట్లా ఎందుకు తెలుస్తుంది? నేను ఇంత ఇష్టపూర్వకంగా చెప్తున్నా నేను మీరంటే ఇష్టమని. సరే కొద్దిసేపు అయితే నాతో మాట్లాడండి. ఎంత ట్రై చేసినా మీ నంబర్ దొరకనికి. మీరు ఇట్లా కట్ చేస్తే ఎలా చెప్పండి? వేరే నంబర్ ఏమొద్దండి, మీ నంబరే కావాలి నాకు. మీరంటే ఇష్టమని
అవును. అంటే మిమ్మల్ని చూసినప్పుడే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అండి మీ మీద. ఇష్టలో ఇష్టమే నాకు. నేను మిమ్మల్ని వెనకాల నుంచి ఫాలో అవుతాను, మిమ్మల్ని కలిసేలా ఫాలో అవుతాను. నేను కొంచెం అంటే మీరు కలిసినప్పుడల్లా చూస్తున్నట్టు మీ మనసు నుంచి మిమ్మల్ని ఎమ్మడి పడుతున్నా, కానీ మీకు అది తెలుస్తలేదు. మీ బాధ మీకే, మీకు తెలియదు మీకే. ఒక్కసారైనా చూడాలి వెనకాలకి, చూస్తే అర్థమవుతుండే. అవును, నిజం. అందుకే ఇప్పుడు కాల్ చేసినా కదా. చెప్పండి, చెప్తే పెళ్లి చేసుకున్నాం. నా గుండె అయితే మీకు ఇచ్చిన, మీ గుండె నాకు ఇయ్యరా? ఇస్తా అండి లైఫ్లో మిమ్మల్ని అయితే పువ్వులో ఎక్కువ తీసుకుంటా, మీరు ఏం చేసినా బాగా ఇస్తా. అంత ఇష్టం ఉంది మీ మీద. చెప్పండి, ఇష్టపడుతున్నాను ఇంతగా చెప్తున్నా, మీ మనసు నుంచి ఒక్క మాట వస్తలేదు. ఒక అమ్మాయి ఇట్లా చెప్తారా? చెప్తే అంత ఇష్టం ఉంది మీ మీద, చెప్పే అంత ఇష్టం ఉంది నాకు. అది మీకు అర్థమైతలేదు ఇంతగానం చెప్తుంటే. ఏ మనిషిని మీరు అసలు ఏమో అనుకున్నా మీ గురించి. మాట్లాడండి, ఇంతగానం కాల్. కాల్ పెట్టేసిండు. మేము 2-3 టైమ్స్ చేస్తే ఇక ఫోన్ లిఫ్ట్ చేయలే. మళ్ళీ 10-20 మినిట్స్కి అయినా కాల్ చేసి